హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేసింది. మీలో మెజారిటీ వాళ్ళు చూసుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో కొన్ని చాలా పాజిటివ్ సైన్స్ అయితే ఉన్నాయి. అండ్ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ అంటే క్యాంపుకి చేరుకున్న ప్యాట్ కమిన్స్ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, వీళ్ళెవరు కూడా ఈ మ్యాచ్ ఆడలేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడలేదు. అంతా ముందొచ్చిన ప్లేయర్సే ఆడారు. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కొందరు వేరే ప్లేయర్స్ బాగా ఆడారు. ఇషాన్ కిషన్ అయితే ఒక ఫెంటాస్టిక్ ఫైరింగ్ ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఫామ్ అంతా మీరు నచ్చిన వారంతా వీడియోని అయితే ఒకసారి గట్టిగా లైక్ చేయండి, ఆరెంజ్ ఆర్మీ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే మీ లైక్స్ మీకు ఐపీఎల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని నాకు చెప్తూ ఉంటాయి అన్నమాట. అండ్ వీడియోని లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి, ప్రాక్టీస్ మ్యాచ్లు రెండిట్లో బాగా మీకు ఎవరు బాగా నచ్చారనేటువంటిది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ మెరిచాడు. సో రెండు ఇన్నింగ్స్లో, సో మొదటి ఇన్నింగ్స్లో 49-18 బంతుల్లో అండ్ రెండో ఇన్నింగ్స్లో 64-33 బాల్స్లో దాదాపు 200 పైన స్ట్రైక్ రేట్తోని సిక్స్లు కొడుతున్నాడు. మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ కన్సిస్టెంట్గా రెండు మ్యాచ్లో కూడా ఆడిన ప్లేయర్ అయితే ఇషాన్ కిషన్. సిక్స్ల మీద సిక్స్లు కొట్టాడు. ఒకప్పటి ఫామ్ ఇషాన్ కిషన్ ఎలా ఆడేవాడో అది చూపిస్తున్నాడు. డెఫినెట్గా ఇతడు రాబోయే టోర్నమెంట్లో కూడా అలానే ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఇషాన్ కిషన్ కూడా అలానే ఆడితే ఇంకా ప్రత్యర్థులకు చుక్కలే అని చెప్పొచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ అండ్ ఆల్రెడీ ట్రావిస్ హెడ్ బాగానే ఆడతారు వాళ్ళు. అండ్ అభిషేక్ శర్మ గురించి కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతడు చాలా త్వరగానే అవుట్ అయ్యాడు. కాకపోతే హిట్టింగ్ అయితే చేశాడు అభిషేక్ శర్మ. ఒక ఇన్నింగ్స్లో 6 2 బాల్స్లో అండ్ ఇంకో ఇన్నింగ్స్లో 14 బాల్స్లో 37. సో అతడి జాబే అది. అవుట్ అయినా ఉన్నా కూడా అలానే కొడుతుంటాడు. తన హిట్టింగ్ మాత్రం చాలా బాగుంది. కానీ ఒక మంచి బాల్కి అయితే అవుట్ కావడం జరుగుతుంది రెండు ఇన్నింగ్స్లో. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఇతను త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ హిట్టింగ్ ఫామ్ మాత్రం బాగుంది. సో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి చూస్తే సచిన్ బేబీ అండ్ అదేవిధంగా అథర్వ టైడే వీళ్ళంతా కూడా ఆడుతున్నారు. కానీ ఒక 20-30 రన్స్ వరకు దాటి కొడుతున్నారు. కళ్ళు చెదిరే 6 or 4 కొడుతున్నారు. కన్సిస్టెన్సీ లేదు. అథర్వ టైడేలో కొంచెం కెపాసిటీ ఉందనిపిస్తుంది. కాకపోతే లాంగ్ అయితే ఆడట్లేదు. సో మొత్తానికైతే వీళ్ళు పెద్ద స్కోర్లు చేయలేదు, కానీ కాస్త ఇంప్రెసివ్ అనిపించారు ఇవాళ. అండ్ అదేవిధంగా అభినవ్ మనోహర్ అయితే చాలాసార్లు అవుట్ అవుతున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో కాస్త బాగానే ఆడాడు. కొన్ని సిక్స్లు అయితే ఎక్కడో పడ్డాయి, చాలా బిగ్ సిక్స్లు. అభినవ్ మనోహర్ ఫామ్లోకి వస్తే అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి నేను ముందే చెప్పాను. ఒకవేళ అతను ఫామ్లోకి వస్తే హ్యాండ్ పవర్ అవుతుంది. మనం చూడాల్సింది ఏంటంటే అతని క్యాలిబర్ ఎలా ఉందని. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో స్కోరింగ్ అనేది కన్నా అతను ఎలా ఆడుతున్నాడని చూడాలి. సో అభినవ్ మనోహర్ రెండో ఇన్నింగ్స్లో అయితే చాలా అట్రాక్ట్ చేశాడు, కానీ చాలాసార్లు అవుట్ అవుతున్నాడు. అండ్ నేను ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేసిన ప్లేయర్ అనికేత్ వర్మ 21 రన్స్ 8 బాల్స్లో కొట్టాడు. అండ్ అదేవిధంగా 19 రన్స్ 6 బాల్స్లో. హిట్టింగ్ పవర్ మాత్రం చాలా బాగుంది అనికేత్ వర్మ. కొత్త ప్లేయర్స్ని తీసుకోవాల్సి వస్తే మాత్రం ఒకటి అభినవ్ మనోహర్, రెండు అనికేత్ వర్మ, దట్స్ ఇట్. సో వీళ్ళిద్దరిలో కెపాసిటీ ఉంది. అండ్ అథర్వ టైడే, సచిన్ బేబీ సపోర్టింగ్ ప్లేయర్స్లో కనిపిస్తున్నారు. సో మొత్తానికి సిక్స్లు కూడా కొడుతున్నారు, కానీ అంత ఇంప్రెసివ్ అనిపించట్లేదు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అభినవ్ మనోహర్ లేకపోతే అనికేత్ వర్మ వీళ్ళిద్దరికి మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఖచ్చితంగా. మెయిన్గా అనికేత్ వర్మ హిట్టింగ్ బాగుంది. సో ఇప్పుడు T20లో ఒక 50, 60, 100 కొట్టాల్సింది ఏముండదు. ఒక 20 బాల్స్లో 40 కొడితే సరిపోతుంది. 10 బాల్స్లో 30 కొట్టినా సరిపోతుంది. T20 క్రికెట్లో తక్కువ బాల్ ఆడి ఎక్కువ రన్స్ కొట్టడం అనేది కీ. ఇక్కడ అనికేత్ వర్మ హిట్టింగ్ ఆ రేంజ్లో ఉంది. మీరు చూస్తే ఎక్కడో పడుతున్నాయి సిక్స్లన్నీ. అండ్ అదేవిధంగా అభినవ్ మనోహర్ కూడా అదే బిగ్ హిట్టింగ్ చేశాడు. సచిన్ బేబీ అయితే నాకు నచ్చలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ఆడాడు, 36 పైన కొట్టాడు. మంచి బ్యాటింగ్ ఉంది. కాకపోతే అతనికి ఛాన్స్ అనికేత్ వర్మ ఇతని కంటే బెస్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఇషాన్ కిషన్ గురించి మనం చెప్పుకున్నాం. మంచి ఫామ్లో ఉండడం అనేది చాలా పాజిటివ్. అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళైతే ఆడలేదు. సో ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఇప్పటివరకు మనం చూస్తే ఇవాళ పాజిటివ్ సైన్ ఇంకొక ప్లేయర్ గురించి మనం చెప్పుకోలేదు, కమిందు మెండిస్. ఇతడైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో 60 రన్స్ కొట్టాడు కేవలం 30 బాల్స్లో. అండ్ ఆ 6 హిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఎబిలిటీ ఎక్కడో పడ్డాయి, మీరు చూస్తే సెకండ్ ఫ్లోర్ ఆ రేంజ్లో పడ్డాయి. సో చైర్స్ మీద పడ్డాయి బాల్స్. సో 6 హిట్టింగ్ కెపాసిటీ కమిందు మెండిస్ది బాగుంది. అండ్ అదేవిధంగా బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. ఇప్పుడు మనం బౌలర్స్ గురించి కూడా మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కమిందు మెండిస్ బ్యాటింగ్ అయితే నేను హైలైట్ అని చెప్పొచ్చు. కమిందు మెండిస్ సో ఇతను ఇలాగే ఆడే క్యాలిబర్ ఉంటే 4th ఓవర్సీస్ ప్లేయర్గా ఇతన్ని తీసుకుంటే తప్పలేదు. ఎందుకంటే స్పిన్ వేస్తున్నాడు. అతను 2 హ్యాండ్స్తో వేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ వచ్చినప్పుడు ఒక హ్యాండ్, రైట్ హ్యాండర్ వచ్చినప్పుడు ఒక హ్యాండ్. సో ఇలాంటి రేర్ టాలెంట్ ఉన్న కమిందు మెండిస్ ఇవాళ 6 కొట్టడం అనేది T20లో ఒక ఆర్ట్.
సో అది ఉంది కమిందు మెండిస్ దగ్గర. ఆ పుల్ షాట్ అయినా అభిషేక్ శర్మ బౌలింగ్‌లో చాలా షాట్ అంటే చాలా బ్యాట్‌కి ముందొచ్చిన బంతిని కూడా బ్యాక్ ఫుట్ ఎళ్ళి 6 కొడుతున్నాడు. సో అదొక గొప్ప టాలెంట్ అని చెప్పొచ్చు కమిందు మెండిస్‌లో. సో ఇలాంటి వాళ్ళకు ఒక 2, 3 మ్యాచ్‌లు నిలకడగా ఛాన్స్ ఇస్తే వాళ్ళు తామేంటో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవాళ కమిందు మెండిస్ ఇంప్రెసివ్ ఎందుకనేది నెక్స్ట్ చూద్దాం. అండ్ బౌలింగ్ విషయానికొస్తే హర్షల్ పటేల్ అయితే విచ్చలవిడిగా రన్స్ ఇచ్చేస్తున్నాడు. వికెట్లు దొరకట్లేదు. ప్రతి ఒక్కరు చితకబాదుతున్నారు. సచిన్ బేబీ అండ్ ఆ తర్వాత టైడే కూడా. కాకపోతే అతను వేరియేషన్స్ ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకైతే మ్యాచ్‌లలో ఇలా ఆడితే కష్టమే. సో ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీసే కాబట్టి మనం లైట్ తీసుకుందాం. సో మ్యాచెస్లో ఇతడు ఆ మ్యాచ్ టెన్స్ సిచ్యువేషన్లో స్లో బాల్స్ వేస్తాడేమో. మొత్తానికైతే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో హర్షల్ పటేల్ని అయితే నెట్ బౌలర్లా ఉతికేశారని చెప్పొచ్చు. కొన్ని మంచి బాల్స్ కూడా వేస్తున్నాడు, కానీ వికెట్లు అయితే దొరకలేదు. అండ్ కమిందు మెండిస్ ఇవాళ 4 ఓవర్లు వేసి 35 రన్స్ నిన్న అండ్ 3 వికెట్స్ తీశాడు. ఒకవైపు బ్యాట్తో ఆడాడు, ఒకవైపు బాల్తో కూడా 3 వికెట్లు తీశాడు కమిందు మెండిస్. సో ఇతన్ని తీసుకుంటే మనకు ఒక ఆఫ్ స్పిన్నర్ లేని లోటు అయితే తీరుతుంది. సో ఇతను ఎలా అంటే అలా బాల్ వేస్తున్నాడు, లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్తో బౌలింగ్ వేస్తున్నాడు. కమిందు మెండిస్ అయితే ఇంప్రెసివ్ ఉన్నాడు. సో మొదటి మ్యాచ్లో అంత ఆడలేదు. సెకండ్ మ్యాచ్లో ఫారిన్ ప్లేయర్గా ఒక ఆప్షన్గా అయితే చూడొచ్చు. ఆడన్ జంపా, వియాన్ ముల్లర్ కాకుండా ఇతను, ఎందుకంటే ఇతడు హిట్స్ చేస్తున్నాడు బంతిని బాగా అండ్ స్పిన్ వేయగలడు. ఇండియన్ పిచ్చెస్లో స్పిన్, చెన్నై అలాంటి ప్రాంతాల్లో ఆడినప్పుడు, మనకు ఈ బెంగళూరు ఈ ప్రాంతాల్లో ఆడినప్పుడు స్పిన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా కమిందు మెండిస్ని అయితే ఏదో ఒక టైంలో తీసుకోవాల్సిందే. జిషాన్ అన్సారీ ఇంకొక ప్లేయర్ 4 ఓవర్లలో 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు. వికెట్ అయితే తీసుకోలేదు. కన్సిస్టెంట్గా బౌలింగ్ అయితే వేసాడు. జిషాన్ అన్సారీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ కాస్త తక్కువగానే ఉన్న, రన్స్ అయితే తక్కువగా ఇస్తున్నాడు జిషాన్ అన్సారీ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ బౌలర్ రాహుల్ చాహర్ 4 ఓవర్లలో 52 రన్స్ ఇచ్చాడు. ఒకటే వికెట్ తీశాడు. సో ఇతన్ని కూడా చితకబాదారు ఆల్మోస్ట్. కాకుంటే కొన్ని మంచి బాల్స్ అయితే వేసాడు. సో ఇవాల్టి మ్యాచ్లో కొంచెం బౌలింగ్ బెటర్ అయింది. మొదటి మ్యాచ్లో 260, 270 రన్స్కి వెళ్ళాయి. ఇప్పుడైతే జస్ట్ 223 దగ్గర ఆపేశారు. ప్రాక్టీస్ మ్యాచ్లో ఒక ఎస్ఆర్హెచ్ అని కాదు, ఏ టీం అయినా, ఆర్సీబీ అయినా ఏ టీం అయినా కూడా ఇలా ఎక్కువ రన్సే కొడతారు బ్యాట్స్మెన్. ప్రాక్టీస్ మ్యాచ్లో బౌలర్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టరు, ఇంజురీ అవుతుందని చెప్పి. సో రాహుల్ చహార్ని అయితే ఉతికారేశారు. అండ్ మలింగ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసుకొని 60 రన్స్ ఇచ్చాడు ఒక ఇన్నింగ్స్ మొత్తానికైతే. సో మలింగను కూడా చాలా భారీగానే కొట్టారు, కాకపోతే కొన్ని వికెట్లు అయితే తీశాడు. అండ్ బౌలర్స్లో అందరికంటే హైలైట్ మనం చెప్పుకోవాల్సింది ఉనాడ్గఢ్. 4 ఓవర్లలో కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. రన్స్ని చాలా కంట్రోల్ చేశాడు. మంచి బౌలింగ్ అయితే వేశాడు జయదేవ్ ఉనాడ్గఢ్. హర్షల్ పటేల్ అండ్ ఉనాడ్గఢ్ని కంపేర్ చేస్తే వీళ్ళు ఒకటే టైప్ బౌలర్స్, కానీ ఒకరు రైట్ హ్యాండ్, ఒకరు లెఫ్ట్ హ్యాండ్. సో ఉనాడ్గఢ్ బెటర్ అనిపించాడు నిజంగా. హర్షల్ పటేల్ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ చేసాం. బ్యాట్స్మెన్ ఇతను స్లో బాల్కి ఇబ్బంది పడేట్టుకుని నాకైతే అనిపించట్లేదు ఆ ప్రాక్టీస్ మ్యాచ్ చూస్తే. సో ఇతను వాంటెడీలో వేస్తున్నాడా, మ్యాచ్లో కనుక ఏదైనా ఇంకా ఏదైనా మ్యాజిక్ చేస్తాడా చూడాల్సి అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ ఆశలైన మాత్రం హర్షల్ పటేల్ అని చెప్పుకోవచ్చు. హర్షల్ పటేల్ కనుక ఆడకుంటే ఎస్ఆర్హెచ్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ కొట్టినా పోయిన సీజన్లోనే చితకబాదారు మన బౌలర్స్ని. 250 కూడా చేస్తారు ఈజీగా అనిపించేలా కొట్టారు. భువనేశ్వర్ అండ్ నటరాయన్ కూడా కొట్టారు కొన్నిసార్లు. సో ఇప్పుడు హర్షల్ పటేల్ వచ్చి తన స్లో బాల్స్తో మ్యాజిక్ చేస్తాడంటే ప్రాక్టీస్ మ్యాచ్లో ఇలా చేశాడు. మొత్తానికైతే అంత ఇంప్రెసివ్ కాలేదు హర్షల్ పటేల్. నార్మల్ ప్లేయర్లా అనిపించాడు నెట్ బౌలర్లా. సో కమిందు మెండిస్ అండ్ ఇషాన్ కిషన్ చాలా కట్టుకున్నారు. అండ్ అనికేత్ వర్మ కూడా ఈసారి 6లు కొట్టాడు. బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. సచిన్ బేబీ కూడా పర్లే అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా మన టాప్ ప్లేయర్స్ అయితే ఆడలేదు. టాప్ ప్లేయర్స్ నెక్స్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఇంకొకటి ఉండే అవకాశం ఉంది. అందులో అయితే టాప్ ప్లేయర్స్ ఆడతారని ఆశిస్తాము. అందరు ప్లేయర్స్ అయితే వచ్చారు. ఒక ఆడన్ జంపా, వియాన్ ముల్లర్ లాంటి ప్లేయర్స్ అయితే ఇప్పటికి కూడా టీంతో చేరలేదు. మరి ఏంటో వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు టాస్ వేసే టైంకి వస్తారేమో నాకైతే అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి 2 మ్యాచ్ల్లో ఎవరు బాగా ఆడారు అనేది.